కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ 4వ రోజు. రేపు ప్రధానమైనటువంటి గరుడ సేవ జరగబోతుంది. ఈ గరుడ సేవ సంబంధించి అనేక లక్షల మంది భక్తులు కూడా తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రేపు జరగనున్నటువంటి గరుడ సేవకి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు బందోబస్తు, వచ్చేటువంటి యాత్రికులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ కావచ్చు, ఈ యొక్క గ్యాలరీ వ్యవస్థ కావచ్చు, ఏ రకమైనటువంటి బందోబస్తు వ్యవహరిస్తున్నారో మనతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్రాట్ సార్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే ముఖ్యంగా ఈ గరుడ సేవ అనేది చాలా ప్రధానమైనటువంటి వాహనం, భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏ రకమైనటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు? ట్రాఫిక్ కావచ్చు, గ్యాలరీ వ్యవస్థ కావచ్చు, బందోబస్తు సిబ్బంది కావచ్చు, మొత్తం ఎలా వ్యవహరిస్తున్నారు సార్? అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన రోజు గరుడోత్సవం. గరుడోత్సవానికి సుమారు ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. దీనికి సంబంధించి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతాపరంగా, తర్వాత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విజిలెన్సు మరి పోలీస్ శాఖ సమన్వయంతో ఇతర శాఖలను కూడా పూర్తిగా సమన్వయం చేసుకుంటూ చేయడం జరుగుతుంది. దాదాపు పోలీస్ పరంగా 3600 మంది పోలీస్ విభాగాలని ఇతర వివిధ స్థాయి అధికారులను ఇక్కడ తిరుమలలో, మరియు 1500 పర్సనల్ని తిరుపతిలో ఉంచి వీళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాలలో డిప్లాయ్ చేయడం జరిగింది. తిరుమలకు చేరుకునే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక భద్రతా భావంతో, ఒక భక్తి భావంతో తిరుమలని సందర్శించుకునే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.